మిల్లెట్ రైస్ అండి. నైట్ నానబెట్టాను, ఇప్పుడు కడిగాను. బాగా నానాయండి. ఒక గ్లాసు వాటర్ వేయాలి. చిన్న గ్లాసు మిల్లెట్ అండి ఇవి. స్టవ్ వెలిగించి పెట్టాలి. స్టవ్ వెలిగించాను, స్టవ్ మీద పెట్టాను. ఈ మిల్లెట్ చాలా తొందరగా ఉడుకుతుందండి. నైట్ నానబెట్టేస్తే, నానబెట్టకపోతే ఉడకదు. చూడండి, మిల్లెట్ ఉడుకుతుంది. ఉడుకుతుందండి మిల్లెట్. ఇంకొకసేపు ఉడకాలి. మిల్లెట్ రైస్ రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా తొందరగా ఉడుకుతుందండి మిల్లెట్. రెడ్ రైస్, బ్రౌన్ రైస్లా కాదండి, చాలా తొందరగానే ఉడుకుతుంది. టేస్టీ ఫుడ్ అండి ఇది. దీన్ని ఉప్మా చేసుకోవచ్చు. ఈ రైస్లో ఇలా కూర ఏదన్నా వేసుకొని తినొచ్చండి. ఇది చాలా హెల్తీ ఫుడ్. చూడండి, మిల్లెట్ రెడీ అయిపోయింది. మనం నీళ్ళు పోసి 10 నిమిషాలు అలా నుంచుంటే చాలా ఉడికిపోతుంది. అది తొందరగా ఉడికిపోతుందండి. ఇందులో గోంగూర పచ్చడి బాగుంటుంది. మామూలు నాటు చట్నీలు బాగుంటాయండి. చాలా హెల్తీకరమైన ఫుడ్ ఇది. చూడండి, మిల్లెట్ రెడీ, ఫుడ్ రెడీ అయిపోయింది. ఇది మాడకుండా చూసుకోవాలండి. మాడిపోతే తినలేము అసలు. కరెక్ట్గా ఉడికిపోతుంది. దీన్ని చల్లారిన తర్వాత చెయ్యాలండి ఉప్మా కానీ ఏదైనా. లేకపోతే ముద్దలాగా ఉంటుంది, బాగోదు. ఫుడ్ రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేయాలి.